హాయ్ అండి అందరికీ. ఇవాళ మనం తిరుపతి రైల్వే స్టేషన్లో ఉన్నాం. ఇవాళ మనం స్వామివారి దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్ళబోతున్నాం. అక్కడికి వెళ్ళి మిగతా డీటెయిల్స్ అన్నీ మాట్లాడుకుందాం. స్టేషన్ ఫ్రంట్ వ్యూ లుక్ అయితే ఇలా ఉంటుంది. ప్రజెంట్ అయితే మనకి ఇక్కడ మ్యాసివ్ రెనోవేషన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. చాలా రూపురేఖలు అయితే మారిపోతున్నాయి త్వరలో తిరుపతి రైల్వే స్టేషన్కి. ఇది చాలా అయితే మ్యాసివ్ రెనోవేషన్ జరుగుతుందన్నమాట. ఇది వచ్చేసి విష్ణునీలంకి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్, విష్ణునీలంకి వెళ్ళి దారి. అక్కడ టికెట్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. కొండపైకి వెళ్తాకి బస్ టికెట్స్ అనమాట. ఫ్రంట్లో డిస్ప్లే బోర్డు కూడా ఉంటుంది మీకు, ట్రైన్ ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్. జనం చూసారా ఎంతమంది ఉన్నారో, కిటకిటలు ఆడిపోతున్నారు మన తిరుపతి రైల్వే స్టేషన్ బయట అయితే. వీళ్ళందరూ స్వామివారి దర్శనం చేసుకొచ్చే భక్తులేనండి. చాలా జనం అయితే ఉన్నారు. ఇదైతే మ్యాసివ్ రెనోవేషన్ అని చెప్పాలి తిరుపతి రైల్వే స్టేషన్లో. నేను ఫ్రంట్ చూపించిన దానికన్నా మీకు లాస్ట్ కార్నర్కి వెళ్ళి ఇదంతా రెనోవేషన్ వర్క్స్ జరుగుతున్నాయి. న్యూ టెర్మినల్ బిల్డింగ్ అయితే కడుతున్నారు తిరుపతి రైల్వే స్టేషన్లో అనమాట. కొండపైకి బస్సెస్ ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. ఏసీ బస్సెస్, నాన్ ఏసీ బస్సెస్ కూడా అవైలబుల్గా ఉంటాయి. ఏసీ బస్సు వచ్చి 110 రూపీస్ పర్ హెడ్ అయితే ఛార్జ్ చేస్తారు. నాన్ ఏసీ బస్సెస్ అయితే 90 నుంచి 100 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. ఇది విష్ణు నివాసం ఫ్రంట్ వ్యూ బిల్డింగ్ అనమాట. ఇదంతా ఆటో స్టాండ్, కార్ పార్కింగ్ స్టాండ్ అనమాట. కొండపైకి వెళ్తాకి ఇవి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ టెంపుల్ వచ్చేసి వేణుగోపాల స్వామి టెంపుల్ అండి. మనకి తిరుపతిలో మొట్టమొదటిసారి కొండపైన అడుగెట్టింది ఈ స్వామి అంటండి. చాలా పవిత్రమైన గుడి ఇది. చాలా ప్రసిద్ధి చెందిన గుడి అనమాట. ఇది చాలా అయితే బాగుంటుంది. లోపల ప్లేసెస్ గుడిలోకి ఒకసారి విజిట్ చేయండి. చాలామందికి తెలియదు, ఇది రేర్గా తెలియదు ఎవరికి ఇది టెంపుల్. ఇవన్నీ ఏసీ బస్సెస్ అండి. 110 రూపీస్ పర్ హెడ్ అయితే ఛార్జ్ చేస్తారు. కొండపైకి వెళ్ళటానికి మొత్తం 17 కిలోమీటర్స్ అయితే డిస్టెన్స్ ఉంటుంది. 45 మినిట్స్ అయితే టైం పడుతుంది మనకి. మీకు ఇక్కడ ఫ్రీ బస్సెస్ కూడా ఉంటాయి. ఓన్లీ అలిపిరి శ్రీవారి పాదాల వరకే ఉంటాయి ఫ్రీ బస్సెస్. కొండపైకి అయితే వెళ్ళవు. నేనైతే నాన్ ఏసీ టికెట్ అయితే తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. నా దగ్గర అయితే 19 రూపీస్ ఛార్జ్ చేశారు. ఇది నాన్ ఏసీ సప్తగిరి ఎక్స్ప్రెస్ బస్ అనమాట. ఏసీ బస్ అయితే 110 రూపీస్ పర్ హెడ్ అయితే ఛార్జ్ చేస్తారు. మనకి ఇక్కడ నుంచి 17 కిలోమీటర్స్ అయితే జర్నీ ఉంటుంది కొండపైకి వెళ్ళడానికి. మనం వెళ్ళే ఆర్టీసీ బస్సు పేరు వచ్చేసి సప్తగిరి ఎక్స్ప్రెస్ అండి. ఇది ఆర్టీసీ బస్సు, నార్మల్ బస్సు, నాన్ ఏసీ బస్సు అనమాట. మనకి టోటల్ జర్నీ వచ్చేసి 45 మినిట్స్ నుంచి 1 అవర్ అయితే పడుతుంది. 17 కిలోమీటర్స్ అయితే ఉంటుంది మనకి డిస్టెన్స్. ఈ ఊరికి ఇదే అండి మెయిన్ హైలైట్. పిల్లర్స్ చూస్తారా, చాలా బాగుంటుంది ఫ్లైఓవర్. మీకు ప్రతి 20 మినిట్స్కి అండ్ 1 అవర్కి బస్సెస్ అయితే అవైలబుల్గా ఉంటాయండి. ఏసీ ఉంటుంది, నాన్ ఏసీ బస్సెస్ కూడా అవైలబుల్గా ఉంటాయి. మీకు ఫస్ట్ స్టాప్ వచ్చేసరికి అలిపిరి శ్రీవారి పాదాలండి. మనకి కాలినడకలు వెళ్ళే భక్తులు ఆ రూట్లోంచి అయితే వెళ్తారు. అక్కడి వరకు అయితే మనకి స్టాప్ ఉంటుంది, ఫస్ట్ స్టాప్. ఇప్పుడు మన బస్సు అయితే చిన్న టర్నింగ్ కొడుతుందండి. చిన్న టర్నింగ్ కొట్టిన వెంటనే మనకి టోల్ బూత్ అయితే వస్తుంది. చెకింగ్ అనమాట, ఇది టోల్ గేట్ అనమాట. మీకు ఎటువంటి ప్రాణాపాయమైన వస్తువులు, డేంజర్ సంబంధించిన వస్తువులు పట్టుకెళ్ళకోకుండా చెకింగ్ కౌంటర్ ఇదంతా మొత్తం చెక్ చేసి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చెక్ చేసి పంపుతారండి. ఈవెన్ నైఫ్ కూడా పట్టుకెళ్ళకూడదు. మన బండి చూసారా ఎలా టర్నింగ్ కొడుతుందో. కానీ ఒక్క విషయంలో మెచ్చుకోవచ్చబ్బా, ఏ దేవస్థానంలో లేని ఫెసిలిటీస్ అండ్ మనకి గ్రీనరీ వచ్చేసి చాలా అయితే మెయింటైన్ చేస్తారు. అబ్బబ్బబ్బబ్బా ఏముందో చూసావా. మొక్కలు కానీ చెట్లు కానీ మీకు చాలా అయితే రోడ్స్ కానీ క్లీన్ అండ్ గ్రీన్గా మెయింటైన్ చేస్తారు మన టీటీడీ వాళ్ళు అయితే. చాలా అవసరం ఉంటుంది. ఈ 17 కిలోమీటర్స్ జర్నీ వచ్చేసి అందరూ గోవింద అనే స్వర్ణనామాలతో వెళ్తూ ఉంటారు. ఈ బిల్డింగ్ వచ్చేసి మీకు కళ్యాణకట్ట అంటారు. మీకు తలనినాలు ఏమన్నా సమర్పించే భక్తులు ఏమన్నా ఉంటే ఇక్కడ సమర్పించవచ్చు. అండ్ ఫ్రెష్ అప్స్ కూడా రూమ్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. వాష్రూమ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి ఇక్కడ మీకు.
సో ఫైనల్లీ తిరుమల కొండకి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. చాలా చాలా అయితే ఎక్సైటింగ్గా జరిగింది జర్నీ వచ్చేసి. ఇప్పుడే జస్ట్ రీచ్ అయ్యాను, 10 మినిట్స్ అవుతుంది. ఇక్కడే లోకల్లో ఎక్కడ వాష్రూమ్లో అయితే ఫ్రెష్ అప్ అయిపోవాలి. ఇది వచ్చేసి శ్రీ వెంగమాంబ అన్నదానం సత్రం అండి. చాలా చాలా అయితే పుణ్య కార్యక్రమాలు చేశారు ఈవిడ పేరు మీద అయితే అన్నదానం జరుగుతుంది మనకి. చాలా చాలా అయితే ఫుడ్ బాగుంటుంది, క్వాలిటీ. సాంబార్ రైస్ అయితే చితక్కుట్టేస్తుంది, మామూలుగా ఉండదు. వీళ్ళందరూ అక్కడికి వెళ్ళి ప్రసాదం స్వీకరించే భక్తులు అనమాట వీళ్ళందరూ. ఇటు నుంచి షెడ్ లోపల నుంచి మనకి దారి ఉంటుంది అన్నదాన సత్రంలోకి. చూసుకుంటే అయితే చూసారా, అన్నదానం సత్రం హాల్లో అయితే ఉన్నాం. ఇవాళ వచ్చేసి హాట్ పొంగలే అండ్ సాంబార్ అండ్ కొబ్బరికాయ చట్నీ అనమాట. చాలా చాలా అయితే సూపర్గా ఉంది, చెప్పుకోకలేదు. ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది, తిరుపతిలో తీసిపోయేది లేదు పెట్టిపోయేది లేదు అన్నట్టు కింద పేర్లు ఎట్టక్కర్లేదు. చాలా చాలా అయితే బాగుంటుంది మనకి ఫుడ్ వచ్చేసి. మధ్యాహ్నం మీల్స్లో అయితే సాంబారు, పచ్చడి, పెరుగు కూడా లభిస్తుంది. ఇంతటితో ఈ వీడియో క్లోజ్ చేస్తాను గాయస్. మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, అలాగే ఒక కామెంట్ కూడా చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు ముందే నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కి వస్తుంది. నేను కొత్తగా అయితే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇవ్వడానికి ప్రయత్నం అయితే చేస్తాను. అందులో తప్పు ఒప్పులు ఏమన్నా ఉంటే నాకు కామెంట్ చేసి చెప్పండి, నేను సరి చేసుకోవడానికి ప్రయత్నిస్తాను.